అయ్యయ్యో! పిల్లలు తినే ఆహారంలో గుడ్డు మాయం. ఎందుకు? గుడ్డేమన్నా విష పదార్థమా? గుడ్డు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? ఎగ్గు ప్రభుత్వం యాడ్లేస్తది కదా గవర్నమెంట్. సండే హోయా మండే, రోజుకా హండే ఇటువంటి లంగా లఫింగి మాటలు మొత్తం యాడ్ల రూపంలో ఎందుకు వేస్తున్నారు? అంటే మేము ఏదో వేయాలి కాబట్టి వేస్తున్నాము. సిగ్గుండాలి మరి ఇట్లాంటి యాడ్లు వేయడానికి. ఇప్పుడు కేంద్రం నడుపుతున్న పాఠశాలన్నింటిలో ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో గుడ్డును తీసేశారు. వాళ్ళకి స్కూల్కి వచ్చే పిల్లలకి ఇప్పుడు ఏం పోస్తారో తెలుసా? చప్పిడి పప్పు, ఎంత సాంబార్ వేసి అంత అన్నం తినమని చెప్తూ ఉంటారు. అన్నం కూడా బాగుంటుందంటే అది కూడా పురుగుల అన్నమే పెడతారు. పోనీ వీళ్ళకి ఎటువంటి కల్తీ లేకుండా పూర్తి పౌష్టికాహారం ఇచ్చే ఆహార పదార్థం ఏమైనా ఉందంటే అది బాయిల్డ్ ఎగ్స్. అది ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, గుడ్డును తొలగించాలని. ఎందుకని? ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అన్నారంట స్కూల్స్కి. అందుకోసం వీళ్ళు 12 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ పౌష్టికాహార విలువలు కలిగినటువంటి గుడ్డుని తీసేశారు. వీళ్ళకి అసలు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా ఈ పౌష్టికాహార లోపాలలో ఏ పొజిషన్లో ఉందో ఎవరికైనా తెలుసా? వీళ్ళు చదువుకున్న వాళ్ళ, లేదంటే నిజంగానే దరిద్రమైనటువంటి భావజాలం కదా ఇది. ఇటువంటి వాళ్ళు ఇంక దేశాన్ని పరిపాలించి మనల్ని పరిపాలించి ఫ్యూచర్లో గుడ్డు తినొద్దు, మాంసం తినొద్దు, ఇంకేమీ తినొద్దు, ఆ గడ్డి కాదో ఆకులు అలవలు తిని బతకాల. వీళ్ళు మాత్రం ఫారినర్స్ ఇచ్చే పెన్నులు, ఫారినర్ షూట్లు, ఫారినర్ స్పెట్స్, ఫారినర్ కార్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, నా బొక్క, నా భోజనం మొత్తం వేసుకొని ప్రపంచం మొత్తం తిరిగి అన్ని ఫుడ్లు టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం మనకి పిల్లలు తినే ఇంత ఆహారంలో, మధ్యాహ్న ఆహారంలో ఒక గుడ్డు మాత్రం వీళ్ళ సాంప్రదాయాలకి, వీళ్ళ హిందుత్వ విలువలకి గుడ్డు అడ్డం వచ్చింది. నాకు తెలిసి మతపరమైనటువంటి ఇటువంటి ఆచారాలు స్కూల్స్లోకి రాకుండా చాలా మంచిది. అంతేకాదు, ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా మినహాయిస్తున్నారట, పొరపాటున అవి పెడుతున్నారు అంతే. సో ఓవరాల్గా విద్యార్థుల జీవితంతో ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆడుకుంటుంది. మమతా బెనర్జీ ఉన్నప్పుడే చాలా బాగుంది అంటున్నారు ప్రజలంతా. చూద్దాం ఏం చేస్తారో. కానివ్వండి.